అంటే మనం బోరబండ డివిజన్ లో ఉన్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి మెజారిటీ ఎంత ఉందో కనుక్కుందాం సార్ లోకల్ ప్రజలు. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, దేనికి మెజారిటీ ఎక్కువ ఉందన్న? ఇప్పుడు టిఆర్ఎస్ కుందన్న. అంటే దేనికి టిఆర్ఎస్ ఉంది, ఎందుకు? ఎందుకంటే ఇంత ముందు మనకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేట అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఈయన కొత్త అయినా కాబట్టి ఇంతవరకు ఈయన ఎప్పుడు రాలే కాబట్టి మనకి ఓకే, చూస్తాం. ఒకవేళ గెలిస్తే ఎవరు ఎట్లా చేస్తారనే తర్వాత తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మేజర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయన్న. అంటే ఏమున్నాయన్న? అంటే మామూలుగా ఇంత ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చాలా మందికి రాలేవు. ప్లస్ రోడ్స్, డైరీ కలెక్షన్స్ ఇంకా చాలా మంది ఇక్కడ రావట్లేదు. ఇంకా మా ఇంటి దగ్గరనే డైరీ కలెక్షన్ లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారి సపోర్ట్ ఎలా ఉందన్న ఇక్కడ? బాగానే ఉంది, ఆయన కూడా బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఏది గెలుస్తారు అంటున్నారు? మామూలుగా అంటే టిఆర్ఎస్ లో ఉండే వేరే ఆయన ఒక ఆమె ప్లేస్ లో వేరే ఆయన పెట్టిస్తే ఇంకా ఎక్కువ ఉంటుండే పోటీ అనుకుంటున్నాను. ఓకే, మీకు మీ అయిపోయిందని చెప్పండి. అభిప్రాయం అంటూ ఏం లేదు, అన్ని సమానం పార్టీ లేదు. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తాను.